ఇన్వెస్టర్కి అయితే బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. గత 20 రోజుల నుంచి అయితే యుద్ధం కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ పడిపోవడం జరిగింది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇంకా పడిపోవచ్చు అని అయితే జేపీ మోర్గాన్ సంస్థకు సంబంధించిన వాళ్ళైతే ఒక ఆర్టికల్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ చూస్తే మార్కెట్ ఇప్పటికి ఎంత పడిపోయిందని ఒక లెక్క చూస్తే సెన్సెక్స్ వచ్చేసి గత నెలలో దాదాపు 10% అయితే పడిపోవడం జరిగింది. 3 నెలల్లో సుమారు 11.8% అయితే తగ్గడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే ఒక నెలలో 9.1% పడిపోయింది. 3 నెలల్లో అయితే 10.5% అయితే పడిపోవడం జరిగింది. అంటే ఇప్పటికీ రిస్క్ చాలా ఉంది మార్కెట్లో అని జేపీ మోర్గాన్ ఆర్టికల్ ఒకటి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకా అంటే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ 10 నుంచి 12% పడిపోవచ్చు అనే ఒక అంచనా ఉంది. గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్ ముఖ్యంగా చూసుకుంటే మిడిల్ ఈస్ట్ పరిస్థితులు అయితే బాగా లేవని చెప్తున్నారు. ఇంకా పడవచ్చు. క్రూడ్ ఆయిల్ సరఫరా అంతరాయం ఇవైతే బాగా మార్కెట్ పైన ఎఫెక్ట్ చూస్తున్నాయి. సో 10 నుంచి 10% పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆయిల్ షాక్ ఎందుకు ప్రమాదకరం అనేది విషయంలో చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం అంటే భారత్కు ఇంపోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, రూపాయి బలహీనపడుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కంపెనీల ప్రాఫిట్ తగ్గుతాయి. చివరికి ఇది స్టాక్ మార్కెట్ పైన నెగిటివ్ ప్రభావం నేరుగా పడడం అయితే అబ్జర్వ్ చేయొచ్చని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు ఎలాంటి స్ట్రాటజీ మెయింటైన్ చేయాలని రాజీవ్ బత్రా కూడా చెప్పడం జరిగింది. అంటే రిటర్న్ కంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ముఖ్యమని చెప్పడం జరుగుతుంది. రాజీవ్ బత్రా అంటే జేపీ మార్గాన్లో కీలకమైన ఒక ఆర్టికల్ రాస్తుంటాడు. రాజీవ్ బత్రా చెప్పడం ఏమంటే ఇన్వెస్టర్లు పాటించాల్సిన స్ట్రాటజీ గురించి మాట్లాడుతూ హై రిటర్న్స్ ఆశించడం తగ్గించండి, లో బీటా స్టాక్స్ స్థిరంగా ఉండే కంపెనీలు, లో బీటా స్టాక్ అంటే స్థిరంగా ఉండే కంపెనీలను ఎక్కువ దృష్టి పెట్టండి అని చెప్తున్నారు. అంటే క్యాష్ను కొంతవరకు హోల్డ్ చేసి ఉంచండి, మార్కెట్ పడితే సిప్ లేదా స్ట్రాటజీ బయ్యింగ్ చేయండి అని చెప్తున్నారు. అండ్ డిఫెన్సివ్ సెక్టార్ ఎఫ్ఎంసీజీ కానీ ఫార్మా కానీ ఐటీ కొంతవరకు అయితే ఫోకస్ పెట్టడం మంచిదని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత స్ట్రాటజీ డిఫెన్స్ వర్సెస్ అఫెన్స్ స్ట్రాటజీ అంటే ఏంటి అని చెప్పడం ఏంటంటే మార్కెట్ పడుతున్నప్పుడు డిఫెన్స్ మోడ్ అంటే క్యాపిటల్ ప్రొటెక్ట్ బేస్డ్గా మనము ఇన్వెస్ట్మెంట్ అంటే మన స్ట్రాటజీ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. మార్కెట్ స్టేబుల్ అయినప్పుడు అయితే అఫెన్స్ మోడ్ అంటే అవకాశాలను ఉపయోగించుకొని మార్కెట్ స్ట్రాటజీని బట్టి మనం రన్ చేయాలని చెప్తున్నాడు. ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్, దాన్ని కాపాడుకొని మీ స్ట్రాటజీ మెయింటైన్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మార్కెట్ చాలా సెన్సిటివ్గా ఉంది. ఇలాంటి సమయంలో పెద్ద లాభాలపై కాదు నష్టాలను తగ్గించుకోవడంపైనే దృష్టి పెట్టాలని ఆయన అంటే గుర్తుంచుకోండి. ఈ మాట మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మార్కెట్ ఎప్పుడూ అవకాశాలు ఇస్తుంది కానీ సరైన వాళ్ళకే సరైన అవకాశాలు దొరుకుతాయని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క ఆర్టికల్ జేపీ మోర్గాన్ ఆర్టికల్ అయితే ఇన్వెస్టర్లకు సంబంధించి ఒక పెద్ద అంటే టెన్షన్ వాతావరణం కలిగించిందని చెప్పాలి. ఆల్రెడీ పోర్ట్ఫోలియోలు అయితే మైనస్లో ఉన్నాయి. ఇంకా ఈ యొక్క న్యూస్తోనైతే ఇంకా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. కాకపోతే మిగతా ఎక్స్పర్ట్ చెప్పడం ఏంటంటే హోల్డ్ చేసి ఉండండి. అంటే ఇంతకుముందు జేపీ మోర్గాన్ ఆర్టికల్ చెప్పినట్టు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీలు ఉంటే లాంగ్ టర్మ్లో ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడం జరుగుతుంది.